గుడ్ న్యూస్. త్వరలో భారీగా బంగారం ధరలు తగ్గబోతున్నాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ హైకు చేరిన బంగారం ధరలు త్వరలోనే ఔన్స్ ధర 4,000 రూపాయలకు తాకే అవకాశం కూడా ఉంది. అంటే తులం బంగారం 1,50,000 చేరుతుందని అంచనా వేస్తున్నారు. H1B వీసా ఫీజులపై ఐటీ కంపెనీల ఒత్తిడితో వెనక్కి తగ్గినట్టు డొనాల్డ్ ట్రంప్ మనకి అర్థమవుతుంది. కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి $1,00,000 చెల్లించాలని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే H1B వీసా ఉన్న వారికి సైతం ఫీజు పెంచితే అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు అయ్యే అవకాశం కూడా ఉంది. H1B వీసా ఫీజు పెంపుకు సంబంధించి త్వరలో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ట్రంప్ నిర్ణయం ప్రెసిడెంట్ ఆర్డర్లకు లోబడి కాదని డెమోక్రాట్లు వాదిస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. అటు H1B వీసాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ నిర్ణయం అంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. H1B వీసాల ఫీజు సైతం తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. మరి స్టాక్ మార్కెట్లకు పెట్టుబడులు పెరిగే కూడా ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇదే జరిగితే బంగారం ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా భారత్లో బంగారం ధరలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇది గోల్డ్ లవర్స్ కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, చెప్పండి, త్వరలో గోల్డ్ రేట్స్ తగ్గుతాయి అంటూ కూడా కథనాలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత ఉంది? ఇటీవల కాలంలో గోల్డ్ ధరలు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. తులం బంగారం ధర కూడా ఎవరు కూడా కొనలేని పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అసలు ట్రంప్ దీనికి ఏ విధంగా రిలేషన్ అదేంటి వివరిస్తారా? డెఫినెట్ గా అమెరికా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది గోల్డ్ కావచ్చు లేదా పెట్రోల్ ప్రైసెస్ అవ్వచ్చు. మన గోల్డ్ గురించి మాట్లాడితే కనుక ఖచ్చితంగా H1B వీసా ప్రభుత్వం అయితే తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికన్ ఎకానమీలో ఈ టెక్నాలజీ కంపెనీస్ ఎక్కువగా రోల్ పోషిస్తున్నారు. ఎక్కువగా వాళ్ళ సింహభాగంగా ఉన్న పరిస్థితి. ఈ కంపెనీలు కనుక అమెరికా విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్ళినట్లయితే అమెరికా ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే అమెరికాలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు అయినటువంటి గూగుల్, మెటా, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, మెటా ఇలాంటి కంపెనీలన్నీ కూడా అంటే అవుట్ ఆఫ్ అమెరికా అంటే విదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. H1B వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీ ఆదాయాలపై నేరుగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. సో అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు నష్టపోయినట్లయితే స్టాక్ మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ ఉంది. సో అదే కనుక జరిగితే బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికే బంగారం ధర ఆల్ టైమ్ హైక్ చేరుకుంది, రికార్డ్ చేరుకుంది. సో ముందుకు వెళ్తుంది చూసుకుంటూ. ఆ రకంగా త్వరలో బంగారం ధర ఒక ఔన్స్ 4,000 తాకే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే దేశీయ మార్కెట్ లో బంగారం ధర త్వరలోనే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం ఇక్కడ H1B వీసాల విషయంలో కాస్త మెత్తబడ్డ వైఖరి తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టర్లు మళ్ళీ స్టాక్ మార్కెట్ లో కనుక ఛాన్స్ ఉంటుంది. అనిపిస్తుంది. అట్లా ట్రంప్ తీసుకుని అమెరికా న్యాయస్థానాలు కూడా అధ్యయనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టారిఫ్ల విషయంలో అడ్డగోలుగా ఆర్థిక అధికారుల వినియోగించి ఇష్టం ఉన్నట్టుగా టారిఫ్ వేయడం సరికాదని మొట్టకేసారు. ఒకవేళ ఈ H1B వీసాల విషయంలో కూడా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే కనుక ఖచ్చితంగా పరిస్థితి సీన్ చేంజ్ అవుతుంది, సీన్ మారుతుంది అక్కడ. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రెసిడెంట్ ఆర్డర్లకు లోబడి ఉన్న నిర్ణయం కాదంటూ డెమోక్రాట్లు కూడా వాదిస్తున్నారు, ప్రతిపక్ష డెమోక్రాట్లు. సో ఆ రకంగా ఈ నిర్ణయం అమెరికన్ కాంగ్రెస్ తీసుకోవాల్సిన నిర్ణయం అంటూ ప్రెసిడెంట్ పరిధిలో లేదని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే ఇది ఏకపక్ష నిర్ణయం. సో ఈ రకంగా కొంత స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పడి ఇన్వెస్ట్మెంట్స్ కనుక స్టాక్ మార్కెట్ లో ఇతర రంగాలపై పెడితే కనుక ఖచ్చితంగా బంగారంపై ఈ కొంత ఒత్తిడి తగ్గొచ్చు. తద్వారా రేట్లు అయితే తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే అంటే ప్రస్తుతానికి అయితే కొంత మార్కెట్ తగ్గట్టుగా బంగారం, వెండి ధరలు అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి నాన్ స్టాప్ గా పెరుగుతున్న బంగారం, వెండి అయితే ఇప్పుడు తాజాగా కొంత తగ్గింది మన ఇండియాలో. ఇప్పుడు పండుగ పరిస్థితి వచ్చింది కాబట్టి, పండుగలు వస్తున్నాయి కాబట్టి కొంత తగ్గుతున్న పరిస్థితి. ఆ రకంగా అంటే ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లపై దీని ప్రభావం ఉండబోతుంది. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఏకపక్ష నిర్ణయాలు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించలేదు కాబట్టి ఇంకా అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించాలి. సుప్రీంకోర్టులు ఒకవేళ ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్స్ వేసి దాన్ని అడ్డుకట్ట వేసి కనుక అక్కడ మళ్ళీ కొంత అడ్డుకట్ట వేసి పరిస్థితుంది. ఏదేమైనా ఇంకా
ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీల భవితవ్యంపై అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలు ఆధారపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు కొంత వేరే వేరే వాటిపై ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా బంగారంపై ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది, బంగారం ధర తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ రకంగా మొత్తం అయితే ప్రస్తుతం 1,12,140గా ప్రస్తుతం బంగారం ధర ఉంది 24 క్యారెట్స్ ఇండియాలో. కొంచెం బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టుగా పెరగొచ్చు, మళ్ళీ ఆ పరిస్థితులు అనుకూలంగా మారితే తగ్గొచ్చు, రెండు ఉన్నాయి. ఇక్కడ మనం వ్యూవర్స్ అడ్వైజ్ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఈ రెండు అంశాలకు సంబంధించి ఇవన్నీ ఈ సమాచారం మనం ఇచ్చేదంతా కేవలం పెట్టుబడి ఒక వ్యాపారానికి సంబంధించిన ఏ సలహా కూడా మీరు వ్యూవర్స్ భావించొద్దు. ఈ స్టాక్ మార్కెట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, ఈ పెట్టుబడి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా లాభ నష్టాలతో కూడుకున్నవి. సో మీరు చేసే పెట్టుబడులు లాభ నష్టాలకు బిగ్ టీవీకి ఎక్కడెక్కడ మనకు రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉండం. మనం కేవలం ఇదంతా మనం యాజ్ ఇట్ ఈజ్ గా ట్రెండ్స్ ఎట్లా ఉంటున్నాయో వాటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే మనం వ్యూవర్స్ అడ్వైస్ ఏం చెప్తున్నాం అంటే అది మీ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ ని అడిగి మీరు చేసుకోండి. మనకు అంటే మనం కేవలం మనం ఇప్పుడు ఇచ్చే సలహా అంతా కూడా సూచనలు అన్ని కూడా కేవలం ట్రెండ్స్ బట్టే ఇస్తున్నాం. సో వ్యూవర్స్ అడ్వైస్ ఇది మనం క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా బంగారం ధర ఫ్యూచర్ లో తగ్గే అవకాశం ఉంది, బట్ అది ఎప్పుడు అనేది మనం క్లియర్ గా చెప్పలేము. ఒకవేళ అది స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి హెచ్చు తగ్గులను బట్టి ఖచ్చితంగా డెఫినెట్ గా తగ్గే ఛాన్స్ అయితే ఉన్నట్టు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది డిపెండ్స్ ఆన్ అమెరికన్ సిచ్యువేషన్, అక్కడ వాళ్ళ పాలసీ మేకింగ్ డిసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత పెరిగే ఛాన్సే ఉంది. ఇప్పుడు మాత్రం రైట్ నౌ పండుగలు వచ్చాయి కాబట్టి కొంత ఇండియన్ మార్కెట్ లో కొంచెం తగ్గుతుంది. సో దసరా దీపావళి వరకు మరి ఈ హెచ్చు తగ్గులు ఎట్లుంటాయి అనేది మాత్రం ఎప్పటికప్పుడు డే బై డే అప్డేట్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ట్రంప్ నిర్ణయాలతో బంగారంపై ఎక్కువగా ప్రభావం అయితే ఉండనుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బంగారం ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే భారత్ లో బంగారం ధరలు తగ్గబోతున్నాయి. ఇది భారత్ కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా మంది బంగారం ధరలు పెరగడంతో కొనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అంటున్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉంది, బంగారం ధరలు ఎంత మీద తగ్గబోతున్నాయి అన్నది మాత్రం వేచి చూడాలి.